ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. నిన్న గుంటూరులో అంబటి రాంబాబు మాజీ మంత్రి వైఎస్ఆర్‌సీపీ తరపున మాజీ మంత్రి ఆయన ఏదైతే వ్యాఖ్యలు చేశారో, ఆ తర్వాత ఆ వ్యాఖ్యలు ఉద్రిక్తత దారితీయడం, ఆ తర్వాత ఆయన అరెస్ట్‌కి కూడా దారితీసిన పరిస్థితి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ ఘటన ఒకవైపున అంబటి రాంబాబు మీద తెలుగుదేశం పార్టీ నేతలు దాడి చేయడానికి ప్రయత్నం చేయడం, ఆ ఘటన మరొక ముందే ఈరోజు విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి మీద టీడీపీ నేతలు దాడి చేయడం, టీడీపీకి సంబంధించిన కార్యకర్తలందరూ దాడికి తెగబడడం. ఈ నేపథ్యంలోనే జోగి రమేష్ ఇల్లు పూర్తిగా అంటుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుంది. జోగి రమేష్ ఇంటి వద్ద ఉద్రిక్తత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అంటే వాస్తవంగా నిన్న జరిగిన ఒక ప్రెస్ మీట్ లో ఒకవైపున లోకేష్ ని, అదేవిధంగా చంద్రబాబు నాయుడిని, ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడిని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కూడా ఈ రోజు ఇబ్రహీంపట్నం వద్దకు ముందుగానే భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు జోగి రమేష్ ఇంటి మీదకి దండెత్తారు. ఈ నేపథ్యంలోనే అక్కడ పెట్రోల్ బాంబులతోటి ఆ ఇంటి మీదకి విసిరి దాడి చేసే ప్రయత్నం చేశారు. ఆ సంఘటనలో ఇంటి లోపలే జోగి రమేష్ సంబంధించిన తండ్రి ఉన్నారు, అదేవిధంగా కుటుంబ సభ్యులు అంటే భార్య పిల్లలు కూడా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వారంతా కూడా తలుపులు వేసుకుని బిక్కుబిక్కుమంటూ లోపల ఉన్న నేపథ్యంలోనే ఒక్కసారిగా పెట్రోల్ బాంబులు విసరడంతో అక్కడ మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పెద్ద ఎత్తున రావడం, వారందరూ కూడా కర్రలు రాళ్లు తీసుకుని రావడం, ఒకవైపున రాళ్ల దాడి చేయడం జరిగింది ఇంటి మీదకి, మరోవైపున పెట్రోల్ బాంబులు అంటే ఒక సంచిలో పెట్రోల్ పోసుకుని వచ్చి ఆ ఇంటి మీదకి దాడి చేసే ప్రయత్నం చేశారు. ఈ ఘటన మీద వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా స్పందిస్తుంది. మరోవైపున ఈ ఘటన మీద ఇప్పటికీ జోగి రమేష్ కూడా స్పందించడం జరిగింది. బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తినైన తనను అక్రమంగా ఇప్పటికే దాదాపుగా 80 రోజులకు పైగా జైల్లో ఒక అక్రమ కేసులో తనను బనాయించి తనను జైల్లో ఉంచారు. ఇప్పటికీ కూడా తన మీద కష్ట తీరలేదు. ఒక బలహీన వర్గాల వ్యక్తి మీద దాడి చేయడం అనేది అత్యంత హేయమైన చర్యగా ఆయన అభివర్ణిస్తున్నారు. ఇది ఇక్కడతో ఆగిపోయే ఘటనగా ఆయన చెప్పడం లేదు. మీడియా సాక్షిగా తాను చెప్తున్నాను, ఈ రోజు తనపై దాడి జరిగింది, అది ఎంతవరకు వెళ్తుందనేది మీడియా సాక్షిగానే అందరూ కూడా గ్రహించాలనేది కూడా ఆయన చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఘటనకు తాను ఎక్కడా భయపడట్లేదు. తన మీద దాడి చేయడం అంటే తనను హత్యా ప్రయత్నం చేయడానికి, తన కుటుంబ సభ్యులను హత్యా ప్రయత్నం చేయడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తుంది. లోకేష్ కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు కానీ ఈ ఘటనను ప్రోత్సహిస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున అన్ని చోట్ల నుంచి కూడా స్పందిస్తున్నాయి. ఈ ప్రస్తుతం మనతో పాటు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ డాక్టర్ కుంభా రవిబాబు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నిన్నటి అంబటి రాంబాబు ఘటన కావచ్చు, ఈ రోజు జోగి రమేష్ ఎవరైతే మాజీ మంత్రి ఉన్నారో జోగి రమేష్ సంబంధించిన ఇంటి మీదకి తెలుగుదేశం పార్టీ నేతలు దండెత్తి ఇంటిని కాల్చివేసే ప్రయత్నం చేయడం, ఇంటికి నిప్పు పెట్టడం అనేది దాని మీద స్పందించడానికి డాక్టర్ కుంభా రవిబాబు ఉన్నారు. ఆయన మాట్లాడదాం. సార్, ఈ రోజు కొద్దిసేపటి క్రితమే జోగి రమేష్ ఇంటి మీద దాడి చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పెట్రోల్ బాంబులతోటి ఇంటి మీదకి వెళ్లి నిప్పు పెట్టడం జరిగింది. ఏ విధంగా చూస్తారు ఈ ఘటనలన్నింటినీ కూడా? దురదృష్టమైనటువంటి సంఘటన ఇది. వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి వర్యులు జోగి రమేష్ గారి మీద ఆటవికంగా దాడి చేయడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని ప్రజాస్వామ్యంలో ఎలాంటి హింసకు తావలేదు. ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు? నిన్న సంఘటన మర్చిపోకముందే మళ్ళీ ఇవాళ జోగి రమేష్ గారి ఇంటి మీద పెట్రోల్ బాంబులతోటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేయటం, ఆ కుటుంబ సభ్యుల ఇంట్లో ఉన్నప్పుడే ఈ విధంగా పాశవికంగా దాడి చేసి ఆ కుటుంబాన్ని హతమార్చాలనుకుంటున్నారా? బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తుల మీద ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన నాటి నుంచి కూడా తీవ్రమైనటువంటి దాడులు చేస్తున్నారు. ఇది ఏమాత్రం మంచి సంప్రదాయం కాదు. ఈ సంప్రదాయాన్ని ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో రాష్ట్రం మరో బీహార్ లాగా, ఒకప్పుడు 20 సంవత్సరాల క్రితం బీహార్ ఇలా ఉండేది, కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ 20-30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఇవాళ ఏంటి పాశవికమైనటువంటి దాడులు? రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాలన్నటువంటి ఆలోచనతోటి అసలు ఈ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రజానికి వాళ్ళు సీరియస్ గా ఆలోచిస్తున్నారు. ఇవాళ జోగి రమేష్ గారిని దాదాపు 80 రోజుల పైచలకు జైల్లో బంధించి అక్రమ కేసులో ఇబ్బంది పెట్టి బంధించి అయినా కూడా కక్ష తీరకుండా ఇవాళ మళ్ళీ ఆ కుటుంబం మీద దాడులు చేశాం. ఇది సరైనటువంటి విధానం కాదు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు ఏమాత్రం అంగీకారం కాదు. ఇది రాష్ట్ర ప్రజానీకాలు ఒకవైపు పూర్తిగా గమనిస్తూనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, పార్టీ నాయకత్వాల మీద ఎలాంటి దాడులు చేస్తున్నారు, ఏ విధంగా అక్రమ కేసుల్లో మీరు పెడుతున్నారు, ఇళ్ల మీద దాడులు చేయటం ఏంటి? అసలు పెట్రోల్ బాంబులతోటి జోగి రమేష్ గారి ఇంటిని ధ్వంసం చేయాలనేటువంటి చేసే ప్రయత్నం, ఆ కుటుంబ సభ్యుల్ని
పూర్తిగా హతమార్చాలనేటువంటి ప్రయత్నం ఇది మీరు సమర్థిస్తున్నారా? మీరు ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు మీరు ప్రోత్సహిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఆలోచించండి. మీరు ఒకసారి మాట్లాడితే 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం అంటారు మీరు. ఇదేనా మీ అనుభవం? ఎందుక మీ అనుభవం పనికొస్తుంది? ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు చేయడానికి మీ అనుభవం ఇవాళ ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు. ఈ సాంప్రదాయం అలాగే కొనసాగితే ఈ రాష్ట్ర పరిస్థితి ఏమిటి, ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఏమిటి, ఈ రాష్ట్రంలో శాంతి భద్రత ఏమిటి ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజానీకమైన ఉంటుంది. ఇవాళ పోలీస్ యంత్రాంగాన్ని కూడా నేను కోరుతున్నా, ఒక ప్రక్క దాడులు జరుగుతూ కర్రలతో రాడ్లతోటి పెట్రోల్ బాంబులతోటి ఎవరైనా ధ్వంసం చేయాలని వాళ్ళు చూస్తుంటే ప్రేక్షకులుగా పోలీస్ పార్టీ వ్యవహరిస్తుంది. ఆలోచించవలసిందిగా మనం చేస్తున్నా. డీజీపీ గారు, పోలీస్ వ్యవస్థ నిద్రావస్థలో ఉంది. ఇది సరైనటువంటి సంప్రదాయం కాదు. ఎల్లవేళలా కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండదు. ఇవాళ ఇది మంచి సంప్రదాయం కాదు. ఏదైనా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా సమస్యని పరిష్కరించే విధానాన్ని ఆలోచించాలి. కానీ ఒక ముఖ్యమంత్రి గారే ఇలాంటి కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి సందేహం ప్రజలకు వస్తే మంచి సంప్రదాయం కాదు. ఇవాళ దీన్ని పూర్తిగా వైఎస్ఆర్సీపీ తరఫున పూర్తిగా తీవ్రంగా ఖండిస్తున్నాను. సార్, అంటే జోగి రమేష్ ఇంటి మీద దాడిని బలహీన వర్గాల మీద దాడి, నా మీద ఇప్పటికే తప్పుడు కేసు బనాయించి 83 రోజుల పాటు జైల్లో ఉంచారు. ఇక్కడితోటి తన ఆనందం తీరలేదా? ఇప్పటికీ కూడా తన కష్టం చల్లారలేదా? బలహీన వర్గాలను నా కుటుంబాన్ని నన్ను హతమార్చడం కోసం ఈ విధంగా పెట్రోల్ పంపుతో దాడి చేయడానికి దేనికి సంకేతంగా చూడాలని చెప్పి కొద్దిసేపటి క్రితం జోగి రమేష్ గారు కూడా వ్యాఖ్యానించారు. ఏ విధంగా చూస్తారు? అంటే ఈ పెట్రోల్ పంపులతో దాడి కానీ, లేదంటే కనుక ఇంటి మీద నిప్పు పెట్టడం కానీ ఏ విధంగా చూస్తారు మీ పార్టీ? ఒక జోగి రమేష్ గారి మీదే కాదు, పూర్తిగా జోగి రమేష్ గారు మాట చెప్పిన మాట వాస్తవం. ఇవాడ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బలహీన వర్గాల మీద, షెడ్యూల్ కులాల మీద, వెనుకబడినటువంటి వ్యక్తుల మీద, మైనార్టీ వ్యక్తుల మీద రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా దాడులు ప్రారంభించినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతులైనటువంటి కార్యకర్తల మీద, నాయకత్వం మీద పనిగట్టుకుని ఆ కుటుంబాలని హతమార్చాలని, ఆ నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజానీకానికి దూరం చేయాలన్నటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి వాతావరణంతో ఇవాళ రాష్ట్రం ఉంది. ఇవాళ ఇది మంచి సంప్రదాయం కాదు. ఈ పరిస్థితి అలాగే కొనసాగితే రాష్ట్రంలో రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా రాష్ట్ర ప్రజానీకి కూడా భయప్రాంతాలు చెందుతున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. ఈ సాంప్రదాయానికి అడ్డుకట్ట వేయాలి. అక్రమ కేసులో 83 రోజులు ఆయన బంధించి ఇంకా కక్ష తీరాలదే ఇవాళ మళ్ళీ ఇవాళ పాశవికంగా దాడి చేసి ఇంటి మీద, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంటి మీద దాడులు చేయటం ఏంటి? రాడ్లు, కర్రలు, కత్తులు పట్టుకొని పెట్రోల్ బాంబులతోటి ఇళ్లను ధ్వంసం చేయటం ఏంటి? ఇళ్లను కాల్చివేయటం ఏంటి? వీడియోలో చూస్తున్న రాష్ట్ర ప్రజానీకం, ఆలోచిస్తున్న రాష్ట్ర ప్రజానీకం కుటుంబాలను శాశ్వతంగా నిర్మూలించడానిక, బడుగు బలహీన వర్గాల్ని శాశ్వతంగా నిర్మూలించడానిక తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చేదన్నటువంటి ప్రశ్న రాష్ట్ర ప్రజానీకం వస్తుంది. ఇవాళ ఆలోచించుకోవాలి. ఇవాళ గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి జోగి రమేష్ దాడి చేయడానికి ప్రయత్నం చేశారనేది తెలుగుదేశం పార్టీ అప్పట్లో ఆరోపించడం జరిగింది. అదేవిధంగా అప్పట్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం మీద కూడా దాడి చేయడంలో భాగంగా కొంత వెనక నుండి ప్రోత్సహించిన దాంట్లో ఆయన అనుచరులు ఉన్నారు, జోగి రమేష్ దానికి హస్తం ఉందనేది అప్పట్లో టీడీపీ ఆరోపిస్తుంది. దానికి ఇది కౌంటర్ అనుకోవాలా? దానికోసమే అది కష్టం మనసులో పెట్టుకుని ఇది చేశారనుకోవాలా? ఏమనుకోవాలి సార్ ఈ విషయంలో? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి దాడులను ఎప్పుడూ సమర్థించదు. ఏ సందర్భంలో ఎవరు ఏ విధంగా ఎవరి మీద దాడులు చేయడానికి ప్రయత్నించినా కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా వ్యక్తిగత దాడులు, వ్యక్తిగతంగా నిర్మూలించాలన్నటువంటి కార్యక్రమాలు, అక్రమ కేసులు పెట్టాలనేటువంటి కార్యక్రమాల్ని ఏనాడు కూడా ప్రోత్సహించాల. ఎవరు ఎక్కడ ఎప్పుడు దాడులు చేసినా కూడా ప్రజాస్వామ్యం దానికి అంగీకరించదు. ప్రజాస్వామ్యంలో కొన్ని చట్టబద్ధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి ఒక బ్రహ్మాండమైనటువంటి వ్యవస్థలు మనకున్నాయి. ఆ వ్యవస్థల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. కానీ ఇలాంటి దాడుల్ని ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించదనే విషయాన్ని గుర్తించాలి. పోలీసుల సమక్షంలో దాడి జరిగింది. పోలీసుల సమక్షంలోనే పెట్రోల్ బాంబులు విసిరేయాలనేది వైఎస్ఆర్సీపీగా అక్కడ ఉన్న ఇబ్రహీంపట్నంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చెప్తున్నారు. పోలీసులు వైఫల్యంగా చెప్తున్నారు. మీరేమంటారు? తప్పకుండా. ఎందుకంటే ఇవాళ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు ఇప్పుడు చూస్తుంటే అక్కడ విపరీతంగా పోలీసులు ఉన్నారు, దాడులు జరుగుతున్నాయి. ఒక పక్క కర్రలు, రాడ్లతోటి, పెట్రోల్ బాంబులతోటి ఇంటిని ధ్వంసం చేస్తున్నారు, కాల్చివేస్తున్నారు. అయినా కూడా వాళ్ళని నివారించకుండా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు పోలీసులు. ఇది మంచి సంప్రదాయం కాదు. పోలీస్ వ్యవస్థను కూడా నేను కోరుతున్నా, ఒకే పార్టీ 5 సంవత్సరాల కన్నా అధికారంలో ఉండదు. మళ్ళీ అధికార వ్యవస్థలో మార్పులు వస్తాయి.
అది మంచి సాంప్రదాయం కాదు. పోలీసు వ్యవస్థ అనేది రాష్ట్ర ప్రజానీకంలో శాంతి భద్రతలను నెలకొల్పడానికి ప్రయత్నం చేయాలి కానీ ఈ విధంగా పక్షపాత ధోరణితో పోలీసు వ్యవస్థ వ్యవహరించడం అనేది చాలా దుర్మార్గం. దీని వెనకమల నుంచి ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తుల్ని వారి ఆలోచన విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి వాళ్ళ. సార్, నిన్నటి రోజును చూస్తే అంబటి రాంబాబు ఆయన గుంటూరు నగరంలో ఆయన ఫ్లెక్సీలు తొలగించడానికి వెళ్ళిన సందర్భంలో తన మీద దాడి చేయడానికి తెలుగుదేశం పార్టీ నేతలు ప్రయత్నించారు. అదే సమయంలో ఆయన కూడా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం రేపడం, ఆయన కేసు నమోదు చేసి అరెస్ట్ కూడా చేయడం జరిగింది నిన్న. ఈ రోజు అదే సందర్భంలో నిన్న అంబటి రాంబాబు అరెస్ట్ జరిగిన తర్వాత ఈ రోజు ఉదయం మాజీ మంత్రి విడుదల రజనీ మీద కూడా తెలుగుదేశం పార్టీ నేతలు దాడి చేశారు. అదే నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న అంబటి రాంబాబు గారితో కానీ ఇవాళ విడుదల రజనీ గారితో కానీ మాట్లాడారని చెప్తున్నారు. ఏ విధంగా చూడాలి సార్ మాజీ మంత్రుల మీద దాడి అనేదాన్ని ఏ విధంగా చూస్తారు అసలు ఈ పార్టీ? ప్రజాస్వామ్యంలో ఏ వ్యక్తి అయినా మరో వ్యక్తి మీద అన్పార్లమెంటరీ వర్డ్ మాట్లాడటం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంగీకరించదు. ఎవరు ఏ విధంగానైనా ఎవరి మీద సరే అన్పార్లమెంటరీ వర్డ్ కనుక మాట్లాడితే దాని వైఎస్ఆర్ పార్టీ ఖండిస్తుంది. అలాగని ఆ కుటుంబాల మీద దాడి చేయటం, ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి ఆ వస్తువుల మొత్తాన్ని ధ్వంసం చేయటం, పెట్రోల్ బాంబులతోటి ఆ ఇళ్లని కాల్చేయాలని ప్రయత్నం చేయటం, వరుసగా ఉన్నటువంటి దాడులు మనం చూస్తున్నాం. నిన్న అంబటి రాంబాబు గారి మీద, విడుదల రజనీ గారి మీద, ఇప్పుడు జోగి రమేష్ గారి మీద. ఏంటి పరిస్థితులు? మంచి సంప్రదాయం కాదు ఇది. ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు, ఎక్కడైనా పొరపచ్చాలు వచ్చినప్పుడు, ఎక్కడైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుకునే మార్గాలు ప్రజాస్వామ్యంలో ఉన్నాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీలు సమయం వహించి శాంతి భద్రతలను పరిరక్షించవలసినటువంటి బాధ్యత ఆ ప్రభుత్వాల మీద ఉంది. అలా కాకుండా ప్రభుత్వాలు ఎలాంటి చర్యలను ప్రోత్సహిస్తే శాంతి భద్రతలను కాపాడవలసినటువంటి ప్రభుత్వ వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యమైపోయాయని రాష్ట్ర ప్రజానీకానికి ఒక మెసేజ్ పంపించినటువంటి దుర్మార్గం ఇవాళ రాష్ట్రంలో జరుగుతుంది. ఇవాళ ఇది మంచి సంప్రదాయం కాదు. ఇది ఒకవైపున వైఎస్ఆర్సీపీ తరపు నుంచి నిన్న ఈ వ్యవహారాన్ని అంబటి రాంబాబు అరెస్ట్ వ్యవహారాన్ని ఖండించిన ఈ పార్టీ నేత, పార్టీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ తరపు నుంచి పార్లమెంట్ లో రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్ల మీద, రాష్ట్రంలో శాంతి భద్రత క్షీణించే అంటూ కూడా పార్లమెంట్ లో వాణి వినిపించాలనేది ఎంపీలు చెప్పడం జరిగింది. మరోవైపున కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కూడా ఒక లేఖ రాసినట్టుగా తెలుస్తుంది. మరోవైపున డీజీపీ కూడా లేఖ రాసినట్టుగా తెలుస్తుంది. ఏ విధంగా మున్ముందు వైఎస్ఆర్సీపీ అడుగులు వేయబోతుంది, వీటన్నిటిని ఈ దాడులను ఏ విధంగా తట్టుకోబోతున్నారు, ఈ వాటిని ఏ విధంగా తిప్పికొట్టబోతున్నారు అంటే ఏం చెప్తారు? తప్పకుండా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వంలో ఉంది. ప్రధానంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థలు రక్షించవలసినటువంటి బాధ్యత వాటి మీద ఉంది. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు తప్పు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఆ సమస్యలను పరిష్కరించే పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి ఉండాలి. ఇవాళ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయి. ఏంటి పరిస్థితులు రాష్ట్రంలో? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఒక ప్రశాంతమైనటువంటి రాష్ట్రం అని ఈ రాష్ట్రంలో గడిచినటువంటి 10-15 సంవత్సరాల్లో అనేక మంది పెట్టుబడులు పెట్టడానికి ఈ రాష్ట్రంలోకి వచ్చారు. కానీ వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు చూసి వాళ్ళందరూ మధ్యలో ఒక క్వశ్చన్ మార్క్ వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సురక్షితమైనటువంటి రాష్ట్రం కాదు, శాంతి భద్రతకి విఘాతం కలిగే రాష్ట్రం అనేటువంటి అభిప్రాయాన్ని అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ క్రియేట్ చేస్తుంది. ఇది సమంజసమైంది. ఇవాళ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా స్పందిస్తున్నారు ఇప్పుడు జరుగుతున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిణామాల మీద. ఇటు పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియజేస్తున్నారు, అలాగే కేంద్రంలో ఉన్నటువంటి అమిత్ షా గారికి తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నారు. అయినా కూడా రాష్ట్రం ఈ విధంగా విధ్వంసం తయారవుతుంది రాష్ట్రంలో. ఇది మంచి సంప్రదాయం కాదు. ప్రతి ఒక్కరు కూడా సమయం పాటించాలి. రాష్ట్రంలో శాంతి భద్రతల ముందు నెలకొల్పాలి. ఆ దశలో ప్రభుత్వాలు ఆలోచన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఇదే అంశం మీద తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీకి సంబంధించిన సీనియర్ నేతలందరూ కూడా మీడియాతో మాట్లాడుతున్నారు, ఈ విషయాన్ని ఖండిస్తున్నారు. జోగి రమేష్ ఇంటి మీద దాడి వ్యవహారాన్ని వైఎస్ఆర్సీపీ చాలా తీవ్రంగా తీసుకుంటుంది. నిన్న అంబటి రాంబాబు ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీలో ఒక అలజడి రేపిందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఒకవైపు అంబటి రాంబాబును అరెస్ట్ చేయడం, అదేవిధంగా ఈ రోజు ఉదయం మాజీ మంత్రి విడుదల రజనీ మీద తెలుగుదేశం పార్టీ నేతలు దాడి చేయడం, మరోవైపున కొద్దిసేపటి క్రితమే మనం చూస్తే కనుక మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు కార్యకర్తలు దాడి చేసి పెట్రోల్ బాంబులతోటి ఆ ఇంటికి నిప్పు పెట్టే ప్రయత్నం చేయడం అనేది
తీవ్ర కలకలం రేపుతుంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ తరపు నుంచి ఇప్పటికే కేంద్ర హోంమంత్రిత్వ శాఖకి ఒక లేఖ కూడా రాయడం జరిగింది. రాష్ట్రంలో పరిస్థితులు దిగజారిపోతున్నాయి, శాంతి భద్రతలు రోజు రోజు కూడా క్షీణించిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కల్పించుకోవాలనేది ఆ లేఖలో కోరడం జరిగింది. మరోవైపున దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ కూడా రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలన్నింటి మీద పూర్తి స్థాయిలో వీటన్నిటి మీద ఒక లేఖ కూడా డీజీపీకి రాయడం జరిగింది. నేపథ్యంలో అటు ప్రభుత్వం కానీ మరోవైపున ఇటు శాంతి భద్రతల పరిరక్షణలో రాష్ట్ర డీజీపీ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. మరోవైపున కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన వస్తుందనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం విధమటికి ఇబ్రహీంపట్నంలోనే ఈ మంటలు చెలరేగాయని చెప్పుకోవాలి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా వ్యాప్తి చెందకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే ఇప్పటికీ కూడా ఇంకా ఇబ్రహీంపట్నం వద్ద ఉద్రిక్తత పరిస్థితి కొనసాగుతుందని చెప్పుకోవచ్చు.